మా చిట్టి ఉప్పల్ స్టేడియం ఆడితే ఎలా ఉంటది? మన హోమ్ గ్రౌండ్ ఇది, కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి. సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది. ఫ్యాంటాస్టిక్. తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్స్ ఫర్ యూ నరేష్? దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్. అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి. మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి. అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్గా 62 సినిమాలండి, ఇది 62వ సినిమా. కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే ఇలాంటి అంటే. సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇట్స్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి. సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ ఇస్ యాక్టర్ షుడ్ బి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి. ఎక్కడ ఎంత మనం 90% యాక్ట్ చేసినా, 99.9% చేసినా 1% ఆఫ్ నరేష్ హ్యాస్ టు బి దేర్ అండి. ఎందుకంటే పైనుంచి ఏదైనా పడుతున్నా, లైట్ పడుతున్నా, ఇంకోటి ఏదన్నా వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో అంతనే జీవించేయనని చెప్తానండి. నేను జీవించను కానీ ఎక్కడో న్యాచురల్గా ఉంటాను, మొత్తం ట్రై చేస్తాను. అదే. తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది. అవునండి. అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి? అంటే ఇట్స్ అబౌట్ అండ్ ఎమోషన్ అండి. అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పను ఎప్పుడు పెడతావు అని అడుగుతుంటారండి క్వశ్చన్స్. వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు. ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్సైడ్లో అయిపోతుంది జీవితం. సో దాని గురించి చూపిస్తుంది జరుగుతుంది. ఇట్ హ్యాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. ఇట్ హ్యాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి. అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా లేదండి. ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్ ఏం సినిమా దేని గురించి చెప్తున్నాం, ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం చెప్పాలి కదండి. ఇష్యూ లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి. చాలా మందికి అది ఇప్పటికీ తెలియదు. అది అంటే బాగుంటుంది పెళ్ళి అనే దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం, అది కామెడీ విధంగా చూపిద్దామని చేయడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. దాంట్లో ఏంటంటే పెళ్లి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వనివాడు కదా. సో ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్ అండి. మేము చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం. బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళి ఎప్పుడు, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు, లేకపోతే పిల్లలు ఎప్పుడు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అలాంటి దాని దగ్గర మనకు ఆన్సర్ ఉండదు. సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుందండి. సో దానికోసం పెడతాం జరిగింది కానీ, అంటే సినిమాకి కథకి యాప్ట్ని పెడతాం జరిగింది కానివ్వండి, దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. రియల్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగొద్దు అని ఎవరన్నా అన్నారా? పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి, పెళ్ళి ఎప్పుడు, చదువుకున్నప్పుడు అంతా అడిగారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి ఇంకో 2 రోజులు అనేయచ్చు కదా అన్న. డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్, నాట్ యూ. సో ఆ ఒకటి అడగని ఆ విషయంలో అనిపిస్తుంటుంది. ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి. ఇట్స్ అ పర్సనల్ స్పేస్, యూ క్యాన్ గో ఇన్ టు ద పర్సనల్ స్పేస్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు? సార్ ఏం దాందే సార్, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి. సో డెఫినెట్గా దాని దారి దీని దారిది అయితే. సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకు పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి. మనకి ఎంత ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, పండుగలు వచ్చినా సినిమా. సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, సమ్మర్ వెకేషన్స్. సో చాలామంది బిలో 18 ఉంటారు కదండి, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా. సో డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చే సినిమా. సో దానికోసం టార్గెట్ చేసి పెట్టిన డేట్ అండి అది, 3వ తారీఖు. ఫరియా హాయ్ myself హేమమాలిని హియర్, హూ ఇస్ ఏ బిగ్గెస్ట్ హిట్. అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది. అండ్ ఆ తర్వాత వాట్ యూ డిడ్ వాజ్ నాట్ దట్ మచ్ సక్సెస్ఫుల్. అండ్ అగైన్ యూ ఆర్ కమింగ్ విత్ ద కామెడీ. డూ యూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్? యాక్చువల్లీ నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి. ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది. హ్యూమర్ చాలా ఎక్కువ నాకు. నేను బ్యాగ్ కొట్టున్నాను, పర్లేదు. కానీ అలా అనిపించవచ్చు, కరెక్టా? అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బడ్లర్ తెలుగు. అలా మేబీ యూ కెన్ సే దట్. ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి. కామెడీ ప్లేస్, కామెడీ మూవీస్. సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి. అలా చెప్తారు కదా, కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు. అది ఈజీ కాదు. అండ్ మేబీ అందుకే దోస్ క్యారెక్టర్స్ దే కనెక్ట్ ఈజీలీ విత్ పీపుల్. And everyone loves to have a good laugh. They like to have a light-hearted 2 hours sitting in the theater, forget their own lives. So I think maybe comedy might be that thing. So Naresh garu, sir hi. So ante
కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట. అండ్ ట్రైలర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మీ మోర్ అటాచ్డ్ అని అంటాను నేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్. సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు, అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్, అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ ఎ ఛాన్స్. సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు, అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుంటే ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఒక్కటి అనుకోలేదండి టైటిల్, చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాం. దాని తర్వాత ఆ ఒక్కటి అడగని నాకు తెలిసి 2-3 నెలల ముందు ఫిక్స్ అయ్యామండి. సో అంటే లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా, ఎక్కడో తెలియకుండా ఆ ఒకటి అడుగుకి నేను నాది అది చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ఫస్ట్ సినిమా అండి అది నాకు. సో ఆ సినిమాలో రాజన్ ప్రసాద్ గారి సినిమాలో కూడా నేను ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో బరువు ఉందండి, డెఫినెట్గా బాధ్యత ఉంది. ఏం చెప్తామండి, బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తోటి సాటర్డే సండే ఎన్నింటికి వస్తూనే ఉంటారు, ఆ ఒకటి అడుగుని వెళ్ళిపోతూ ఉంటాం అంతే. కానీ చాలా అడుగుతుంటారు కదా, ఆ ఒకటి అడగ అనేది మనకి జస్ట్ ఓన్లీ వన్స్. ఏముంటుంది టైం, బయటకు వెళ్తుంటే ఎన్నింటికి వస్తారు, లేట్ అవుతుందంటే అదే అడుగుతారు కదా. అప్పుడు అక్కడి నుంచి వచ్చే రిప్లై ఏంటి? ఏమంటారండి, ఇంటికి రా చెప్తానంటారు. హలో భార్య యాక్చువల్లీ చిట్టి అనగానే తెచ్చేయండి ఇలా అలా అని చెప్పేసి, మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ హుక్ డైలాగ్ ఏంటి? ఆ చిన్న గో విత్ ద ఫ్లో అని క్యారెక్టర్ బేసిస్ అండి. బేసిక్లీ అమ్మాయి చాలా కూల్గా చిల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు. సో ఐ థింక్ సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అని టైటిల్ అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది. సో మీరు చూస్తారు, ఐ థింక్ యుల్ మేబీ కనెక్ట్. మీ నేచర్ అలాగే ఉంటుందా, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా? అవునండి, అలానే ఇక్కడ వరకు వచ్చాను. నరేష్ గారు, హలో సార్. నరేష్ గారు ఇంకొకసారి, యాక్చువల్గా నా సినిమా చేసిన జస్ట్ 2 మూవీస్ తర్వాత మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని పెట్టుకున్నారు కదా, అంటే ఏంటి ఇమీడియట్ అండి? నాంది తర్వాత మారేడుమిల్లి అయింది, ఉగ్రం అయింది, అదే అట్లీస్ట్ 2 మొన్న నా స్వామి రంగ రిలీజ్ అయింది. రిలీజ్ తర్వాత మళ్ళీ నాంది మధ్య 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది సార్, 6 సంవత్సరాలు పట్టిందండి మళ్ళీ కామెడీ సినిమా చేయటానిక. సార్ అల్లరి నరేష్ ఒక 50-60 సినిమాలు చేసాడు సార్, బట్ నాంది నరేష్ మళ్ళీ 4 సినిమాలకి మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని రావడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమాడల గారు క్లియర్గా చెప్పారండి, సీరియస్ ఫిల్మ్, అల్లరి నరేష్ అంటే అల్లరి అని ఎక్కడ మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ, అందుకు నరేష్ వేస్తున్నాడు. సో మీ ఇష్టం అండి అని, అది ఇచ్చే డైరెక్టర్స్ కావాలి. నా సినిమాలు మీరు టైటిల్ ఇలాగే వేయండి అలాగే వేయండి అని ఎప్పుడు అనలేదండి. ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్లో కూడా వేసిన రోజులు ఉన్నాయండి. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా, సార్ నాకు అల్లరి నరేషన్ వేసుకుంటాను, వేస్తాను సార్ అన్నారు. సో ఇట్స్ థింగ్ అండి, వేయండి వేయొద్దని ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి, నాట్ మై కాల్. అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక, మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటి అడక్కు అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? ఒకటి అడగంటే ఎప్పుడన్నా బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటా ఉండే, ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళేటప్పుడు సడన్గా షూటింగ్లు వస్తాయి, తనకు వచ్చినా నాకు వచ్చినా, అదేంటి మాట అనుకున్నాం కదా, టికెట్ బుక్ చేసాం కదా అంటే ఏం చేస్తాం బాబా షూటింగ్ వచ్చింది ఆ ఒకటి అడక్కు బయటకు రమ్మని. హలో సార్, డైరెక్టర్ గారు డిఫికల్టీ అయితే వచ్చింది బికాస్ ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. ఐ హ్యాడ్ నో గాడ్ ఫాదర్, నో రోల్ మోడల్ అట్ దట్ పాయింట్ కదా. సో అన్ని డెసిషన్స్ నేనే యూనో చూసి చేస్తాను. అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ కోర్స్ ఐ రియలైజ్ దట్ all of this has to be కొంచెం ప్లాన్డ్గా అండ్ ఒక ఐ థింక్ 1 year పడింది నాకు ఈజీగా టు అండర్స్టాండ్ హౌ టు నావిగేట్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఐ ఫీల్ లైక్ అ కంప్లీట్లీ న్యూ పర్సన్ ఇన్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీ అగైన్. కానీ ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ లైక్ అన్ అవుట్ సైడర్ అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఓన్ చేసేసారు అందరూ, ఇండస్ట్రీ, audience andaru, and I know, right? And I think that was the best part about the whole thing because you all made it easier for me. సిద్ధి అలియాస్ ఫరియా గారు, Yes. ఇందాకలా మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది. సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు? అరే ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా, మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి.
because personally I believe that the stronger your roots are, the higher you can grow, and that is the reason why I got this done. And I feel like grounding is very, very important, especially when you're dealing with a public life. And yeah, it's a reminder for me to be myself, to be true to my core. Thank you, Andy. నరేష్ గారు ఇక్కడ సో ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అంటూ ప్రభాస్ తీసుకున్న ఎవరిని తీసుకున్న మొన్న వచ్చిన విషయాలు కావచ్చు వీళ్ళంతా కూడా అది అందరూ కాదు, నన్ను కూడా అడిగారు పెళ్ళి అవ్వక ముందు దాదాపు 6 సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళెప్పుడు అని. సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అంటే అది వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇది. సో ఐ హావ్ నథింగ్ టు సే అబౌట్ దాట్. నరేష్ గారు Okay, last question. Andy. నరేష్ గారు ఎస్ చెప్. సో హియర్ So to join us on the dais, please. Happy birthday, Shiva Garu. Happy birthday to you. Happy birthday.